రైట్ మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత ఆదిలాబాద్ లో పోలీసులకు చిక్కారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చొక్కారావు అరెస్ట్ అయ్యారు. పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలు 7 పురుషులు ఉన్నట్లు సమాచారం. సిర్పూర్లో బడే చొక్కారావు పట్టుబడ్డారు. రైట్ మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత ఆదిలాబాద్ లో పోలీసులకు చిక్కారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చొక్కారావు అరెస్ట్ అయ్యారు. పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలు 7 పురుషులు ఉన్నట్లు సమాచారం. సిర్పూర్లో బడే చొక్కారావు పట్టుబడ్డారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, సిరిసాగర్ ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాలో కూడా 16 మంది మావోయిస్టులు పోలీసులు అరెస్ట్ చేయడం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపుతోంది. ఏదైతే సిర్పూర్కి సంబంధించిన సిర్పూర్ అటవీ ప్రాంతంలో కూడా మావోయిస్టులు కూబింగ్ నిర్వహిస్తున్నటువంటి సమయంలో కూడా ఏదైతే ఏఎస్పీ చిత్తరంజన్ దాస్ ఆధ్వర్యంలో కూడా దాడి చేసి కూడా మావోయిస్టులను పట్టుకోవడం జరిగింది. దొరికినటువంటి 16 మంది మావోయిస్టులలో 9 మంది మహిళలు, అదే విధంగా కూడా 7 పురుష మావోయిస్టులు ఉన్నారు. ముఖ్యంగా కూడా పెద్ద క్యాడర్, రాష్ట్ర క్యాడర్ కూడా ఏదైతే పట్టుబడ్డట్టు కూడా ఏదైతే సమాచారం వస్తుంది. బడా చొక్కారావు అనే మావోయిస్టు నేత కూడా ఏదైతే పట్టుబడ వారిలో ఉన్నట్టు కూడా తెలుస్తాను. వీళ్ళందరినీ కూడా రాత్రికి రాత్రి ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం డీజీపీ దగ్గర కూడా తరలించినట్టు కూడా సమాచారం వస్తుంది. ముఖ్యంగా కూడా ఛత్తీస్గఢ్ లో కూడా గత కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి కూడా మావోయిస్టులపై కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను తప్పించుకోవడానికి ఏదైతే ఈ ప్రాంతానికి వచ్చి కూడా ఇక్కడ షెల్టర్ తీసుకున్నట్టు కూడా సమాచారం ఉన్నది. ముఖ్యంగా కూడా పోలీసులు ఏదైతే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కూడా ఈ 16 మంది మావోయిస్టులను కూడా పట్టుకోవడం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కలకాలం రేపుతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇటు మాకు జిల్లాకు సంబంధించి ఆసిఫాబాద్ జిల్లాకు ఉన్నతాధికారులత్వం ఇప్పటి వరకు అయితే దీన్ని అధికారికంగా గుర్తించలేదు. కానీ ఏది అసలు ఇప్పుడు మావోయిస్టులు పోలీసులు అదుపులో ఉన్నారా లేరా అనేది కూడా కొంత ప్రశ్నార్థకం ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఇప్పటికే కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉంది. మావోయిస్టులందరినీ కూడా రాత్రికి రాత్రే ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా డీజీపీ దగ్గర తీసుకెళ్లి మరి అక్కడ సరెండర్ చేస్తారా ఇంకేందా అనేది కొంత సందిగ్ధత నెలకొన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే కూడా ఏదైతే అరెస్ట్ అయినటువంటి మావోయిస్టులను కూడా ఖచ్చితంగా అరెస్టు చూపించాలంటూ కూడా ఏదైతే ప్రజా సంఘాలు, అదే విధంగా కూడా మానవ హక్కుల సంఘం నేతలు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఒకేసారి 16 మంది మావోయిస్టులు, అందులో పెద్ద క్యాడర్ సంబంధించిన 4 మావోయిస్టులు, అంత ముఖ్యంగా కూడా బడా చొక్కారావు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఈ ఎంత పెద్ద క్యాడర్ ఈ జిల్లాలో పట్టుబడడం అయితే సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి. సిరిసాగర్, రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.